నెలలు ఏం చేయాలి, 3 నెలలు ఏం చేయాలి అనేది అనుభవం కలిగిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు. మానవతావాది, జాతీయవాది అయిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. 10 సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని ఎక్కడి చేడికి తీసుకెళ్లారో ప్రజలందరికీ తెలుసు. బీపీఎల్ నుంచి 35 కోట్ల మంది బయటకు వచ్చారు. మంచి పనులు చేయటం మూలానే మన భారతదేశంలో యావరేజ్గా సంపద సృష్టించడం ఏంటనేది గత 10 సంవత్సరాల్లో చూపెట్టారు. ఆర్థిక పరిస్థితి చాలా పటిష్టమైంది. ఆర్థిక పరిస్థితి పటిష్టం అవటం వలన ప్రతి ఒక్కరికి కూడా అట్టడుగున వర్గాలందరికీ కూడా డబ్బు అందాలి, వాళ్ళ స్థితిగతులు పెరగాలి, జీవన ప్రమాణాలు పెరగాలనేది ఒకటే ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగం కిందే ఈరోజు సహకార సంఘాలను కూడా పటిష్టం చేయాలనేది ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం యొక్క ముఖ్య ఆలోచన. దాని ప్రకారం నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల ప్రకారం దీనికి స్పెషల్ ఫోకస్ ఇచ్చే దశగా ఉన్నాం.